అందరికీ నమస్కారము. ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్స్తో ముందుకు వచ్చాను. చికెన్ ఫ్రై బాగా మసాలా మొత్తం ముక్కకు బాగా అంటుకొని ఉండి బాగా అది చపాతీలోకి తినొచ్చు, బిర్యానీలోకి తినొచ్చు, అన్నంలోకి తినేలాగా చికెన్ ఫ్రైని ఎలా తయారు చేసుకునేదాన్ని మనం ఈరోజు చూపిస్తున్నాము. దానికోసం నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. దాన్ని ముందు మనం ఎలా తయారు చేసుకోవాలనేది పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు పోసుకొని ఉడకించుకోవాలి బాగా. ముందు ముక్కలు చికెన్ ఫ్రై ఎలా తయారయ్యేది అని మనం ఇప్పుడు చూపిద్దాం. పసుపు, కొంచెం ఉప్పు, బాగా ఉడకనించుకుందాం. ముక్కలు బాగా ఉడికినాయి. ఇప్పుడు వీటిను మనము తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ ముక్కలను ఫ్రైకి ఇలా ఉంటే ముక్కలు బాగుంటాయా, ఇలా చేసి పెట్టుకుంటే బాగా టేస్టీగా వస్తుంది. మసాలా కూడా బాగా అంటుకుంటుంది, బాగా ఉడుకుతాయి కూడా ముక్కలు. డైరెక్ట్ కోటింగ్ కాకుండా మనం ఉడకబెట్టుకొని మరీ లావుగా లేకుండా కొంచెం సన్న పీసులు కట్ చేసి పెట్టుకుంటే మసాలా బాగా పడుతుంది, అన్నిటికీ బాగుంటుంది టేస్ట్. అందుకని నేను ముక్కలు కోసి పెట్టుకుంటున్నాను ముందే. అదిగో అట్లా. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం 2 చెంచాలు నూనె వేసుకుంటున్నాం. ఇది బాగా. ఇప్పుడు ఒక సైజు ఉల్లిపాయ ముక్క, 4 పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రైలోకి 2 కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాం. బాగా కలబెట్టుకోవాలి. బాగా ఏగేతాగా 1 చెంచా అల్లం పేస్ట్, కొద్దిగా లైట్గా స్మెల్ కోసం వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అల్లం పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి బాగా. ఇప్పుడు బాగా వేగింది. అందులోకి మనము ఈ ఉడికించుకున్న చికెన్ ముక్కలు ఇందులో వేసేయాలి. వేసుకొని ఉంటాం కాబట్టి టేస్ట్కి సరిపడా 1 చెంచా సాల్టు, అలాగే 1/2 స్పూను పసుపు వేసుకొని బాగా 1 చెంచా కారం, ధనియాల పొడి, అలాగే 1 చెంచా కొబ్బరి పొడి, ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై సూపర్ టేస్టీస్తో చికెన్ ఫ్రై ఈరోజు మనకు తయారైంది. ఇదిగో చూడండి, ముక్కలు కూడా ఎంత స్మార్ట్గా ఉన్నాయో. ఇలా ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం మళ్ళీ ఒకసారి చూసుకుందాము. మనం 1/2 కిలో చికెన్ తీసుకొని ముందు నీళ్ళలో ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత 1 గడ్డ ఉల్లిపాయ కోసుకొని 4 పచ్చిమిర్చి కోసుకొని బాండీలో నూనె పోసుకొని బాగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగదా కొంచెం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలబెట్టుకొని ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా పసుపు ఉప్పు వేసుకొని బాగా కలబెట్టుకొని లాస్ట్లో ఫైనల్గా కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొబ్బరి పొడి వేసుకొని బాగా తిప్పుకుంటే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీస్తో ఇదిగో ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై. అద్భుతమైన, రెస్టారెంట్లో కూడా ఈ టైప్లో దొరకదు మీకు చికెన్ ఫ్రై. ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై చేస్తూనే ఉంటాము. మా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి అందరికి షేర్ చేయండి. అందరూ ఇలాగే వంటలు చేసుకొని అందరూ కూడా ఫాలో కాండి. జై హింద్.